Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. సో సార్ ఫస్ట్ ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఈ ఎడ్జ్ కాకుండా ఈ ఎడ్జ్ నుంచి మొదలు పెడతాను. ప్రొడ్యూసర్ మీరే కదా, మీరు అంటేనే అటు వెళ్తాను. అంతేనా? నన్ను అడగకుండా ఉంటే చాలా అన్నది ఆయన కాన్సెప్ట్. అంతేగా. సో సార్, యాజ్ ఐ మెన్షన్, పేపర్ లీక్ అయిపోయింది కాబట్టి వసుదేవ సుతం అంటే ఏంటి? వసుదేవుని కొడుకు. వసుదేవుని కొడుకు. సుతం అంటే కొడుకు. సుతం కొడుకు. కొడుకు. అసలు ఈ లైనప్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్ అయింది? ఎవరి ఇన్స్పిరేషన్ ఈ స్టోరీ కంటే ఏం చెప్తారు? ఇన్స్పిరేషన్ అంటూ ఏమీ లేదు. ఎక్కడో చదివేటప్పుడు కృష్ణుడు తదనంతరం అతను శరీరాన్ని విడిచిన తర్వాత ఇలా జరిగింది అని ఎక్కడో చదివిన తర్వాత దాని మీద బేస్లో చేద్దాం అనిపించింది. ఓకే. ఆ తర్వాత అదే చనిపోయిన తర్వాత కొన్ని రకరకాల రూమర్స్, రకరకాల టాపిక్స్ మీరు గూగుల్లో, యూట్యూబ్లో ఉంటే ఇవన్నీ కరెక్టా అనిపించి దాని మీద వెళ్ళాల్సి వచ్చింది. క్వశ్చన్ చేసుకుంటూ బాగా రీసెర్చ్ అయితే చేశారు. క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే ఒక స్టేజ్లో ఇక్కడ ఆగాలి, ఒక ట్రాక్లో అక్కడ ఆగాం, ఇంకొన్ని లేయర్స్ అలా తీసుకుంటూ కథ అనుకుని అప్పుడు సో అలా ఈ కథ పుట్టింది. సూపర్. అయితే మీకు ఈ కథలో ఏం బాగా నచ్చింది మహేంద్ర గారు? నాకు ఫ్యాంటసీ స్క్రిప్ట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. అది మెథలాజికల్ అంటే ఇంకా ఐ లవ్. సో అదే ఫస్ట్. అండ్ సినిమా మొత్తం నా మీద డ్రైవ్ అవుతుంది కదా, ఇంకా అంతకంటే ఏముంది నాకు. మిస్టరీస్ అసలు ఏంటేంటో చాలా కనిపించినాయి ట్రైలర్లో. నిజమై ఉండుంటే కొన్ని బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోతారు కదా. నిజం. నేను అడిగాను ఆయన దగ్గర, నేను సార్ ఎక్కడుంది సార్ చెప్పండి సార్ అంటే, లేదమ్మా ట్రెజర్ హంట్ ఎక్కడన్నా ఉంటే చెప్పండి. హి విల్ గో విత్ హిస్ కెమెరా అండ్ హి విల్ షూట్ ఎ వ్లాగ్ ఆల్సో. నేను రెడీ. యా, యు ఆర్ స్మార్ట్. మీకు లాస్ట్ నవంబర్లో అనుకుంటా ఆల్రెడీ పూరిలో ఒక డోర్ ఓపెన్ చేశారు కూడా. అవునా? నైస్. మిగిలిన ఓపెన్ చేయలేదు, ఒకటి ఓపెన్ చేశారు, మీకు మీడియా పరంగా ఓపెన్ చేశారు. అవునా? ఏముంది సార్ ఆ డోర్లో? గోల్డ్ ఉంది, తీసుకోవడానికి లేదు. ఓ అలా చెప్తున్నారా? సార్ మీరు చెప్పండి, మీకు ఎందుకు ఈ కథ ప్రొడ్యూస్ చేయాలనిపించిందండి? ఏం చెప్తారు? మిమ్మల్నే ప్రొడ్యూసర్ గారు. కట్ యాక్షన్. సార్ ఈ డివోషనల్ మూవీ నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చింది కొత్త. ఫస్ట్ సినిమా ఇదేనా? ఫస్ట్ సినిమా అండి ఇది. నేను యాక్చువల్గా మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫార్మా హాస్పిటల్స్. ఇది మూవీ ఫీల్డ్లో ఇదే ఫస్ట్ బ్యానర్ మీద, రెయిన్బో సినిమాస్ మీద ఫస్ట్ మూవీ. దానికి తోడు ఈ డైరెక్టర్ మా ఫ్రెండు. డైరెక్టర్ ఫ్రెండు. తర్వాత ఈ అంతకుముందు ఒక 2-3 కథలు చెప్పాడు. 2-3 కథలు చెప్పినా కూడా అది అంత కరెక్ట్గా లేదు. తర్వాత ఇది కథ చెప్పారు. మనం వచ్చిన బిజినెస్ ఈ మూవీ ఫీల్డ్లో వచ్చినా కూడా ఏదో ఇన్నోవేటివ్గా ఉండాలా, ఇన్నోవేటివ్గా రావాలా, మనం ఏదో కొట్టాలా అన్న టైప్లో ఈ కథను సెలెక్ట్ చేసుకున్నాము. దానితో డివోషనల్ జగన్నాథుడు స్టోరీ. ఇప్పటి వరకు జగన్నాథుడు మీద సినిమాలు ఏమి రాలేదు, జగన్నాథ స్వామి మీద పేరు జస్ట్ వాడతారు తప్ప మూవీ అనేది ఏమి రాలేదు. ఆ విధంగా చేసుకున్నాము. సార్ ఎవరు సార్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడరు అంది మీలో? ఎవరండి చెప్పింది? మాట్లాడుతుంటే సార్ భలే అనర్గళంగా మాట్లాడుతున్నారు తెలుసా. చాలా నాకు తెలిసి నేను వచ్చాననే మాట్లాడుతున్నారు. అది కూడా కరెక్టే. సో अंबिका जी, वेलकम टू हैदराबाद. कैसे लगा आपको हैदराबाद? बहुत अच्छा. మీ వాల్యూమే కొంచెం పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. थोड़ा लाउड से बोल. not बहुत अच्छा. ओके. आपको इस मूवी में आना कैसे लगा और आपका कैरेक्टर कैसे है? एग्जैक्ट आप सवाल के आपका आना कैसा लगा फिल्म में? यस, ऑब्वियसली बहुत अच्छा लगा. मेरा ड्रीम था और अभी भी है और भी बहुत सारी फिल्में करने का. सो साउथ इंडियन फिल्म मुझे बहुत पसंद है, हिंदी भी ऑब्वियसली पसंद है. सो मुझे जब ये प्रोजेक्ट मिला तो ये मेरे लिए बहुत खास है क्योंकि ये मेरा फर्स्ट एज अ लीड है. ओके. या इससे पहले मैंने 2 फिल्में और की हैं तेलुगु, बट ये फिल्म खास इसलिए भी क्योंकि इसमें मैंने मेन लीड किया है. ओके. सो या एंड कैरेक्टर बहुत अच्छा है क्योंकि और मैं बहुत लकी हूँ कि पूरी जगन्नाथ भगवान पर ये फिल्म है. सो प्यारा कैरेक्टर है. ఓకే. మీకేం అర్థమైంది ఇప్పుడు ఇందులో? అన్నారు ఇందాక లక్కీ అని చెప్పారు, చాలా చెప్పారు ఆవిడ. తను ఈ సినిమా చేయడం చాలా లక్కీ. నాకు లార్డ్ కృష్ణ అంటే చాలా ఇష్టం.
ఆయన మీద చేయటం అదే లార్డ్ కృష్ణ అంటే చాలా ఇష్టం అన్నది ఆవిడ చెప్పలేదు కానీ పూరి జగన్నాథ్ మీద చేస్తున్నా నాకు అది నచ్చింది అయితే కాదు ఇక్కడ ఇంత ఇంబ్యాలెన్స్గా ఉన్నది అసలు హౌ యూ మేనేజ్ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ లవ్ సీన్స్ ఎలా మీరు రాలేదైతే నేను రాలేదా నిన్న రాలేదండి అందుకే కెమిస్ట్రీ గురించి అడిగారు లేదా సైన్స్ అడిగేవాళ్ళు సార్ సైగల భాష చేసుకునేవారా ఏంటి లేదు 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 తను ఒక డైలాగ్ చెప్తాడు నేను తీసుకుంటాను తనకు చెప్తాడు తన ప్రాంప్ట్ తీసుకుని మాట్లాడుతాడు అంతే మా కమ్యూనికేషన్ దాటి ఇక్కడ ఇద్దరు గురించి ఇద్దరికి ఏం తెలీదా ఐ నో తన గురించి తెలుసు ఏం తెలుసు బట్ పేరా? మేము ఎక్కువ లేదు చేసి అలా కాదు మా షూటింగ్ స్పాట్లో ఎవ్రీ టైం నాకు ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఫైట్ గీట్ పరిగెత్తడం డ్రెస్ చేంజ్ హ్యార్ గీర్ ఉంటుంది హీరోయిన్ కదా క్యూట్ గా తనకున్న సీన్స్ మాత్రం తనకుంటాయి అన్ని సీన్లో నేను ఉంటాను కదా టెన్షన్స్ ఎక్కువ కానీ వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఉందండి సినిమాలో ఉంటుందండి కృష్ణుడు అనే టాపిక్ చేసినప్పుడు అవును అది మనం వద్దనుకున్నా కావాల్సి ఉంటుంది కృష్ణుని మనసులో పెట్టుకుని చేశారు అబ్బా అయ్యో ఇమీడియట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆయన భలే ఉంది అది ఉంటుందండి